బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలానికి చెందిన కప్పల వెంకట సుజాత సోమవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. తన కుమారుడు తీవ్ర వికలాంగుడని నడవలేని స్థితిలో పూర్తిగా మంచానికే పరిమితమై ఉన్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కుటుంబానికి అందుతున్న 6,000 వికలాంగుల పెన్షన్ తో జీవనం సాగించడం చాలా కష్టంగా మారిందని తెలిపారు. ఉన్నందుకు సొంత ఇల్లు లేకపోవడంతో పాటు కుటుంబ పోషణ కూడా భారంగా మారిందని అప్పుల పాలై తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. తమ కుటుంబ పరిస్థితిని పరిగణలోకి తీసుకుని తన వికలాంగ కుమారుడికి నెలకు 15,000 పెన్షన్ మంజూరు చేయాలని, అలాగే ఇంటి స్థలం గృహం మంజూరు చేసి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ ను వేడుకున్నారు. స్పందన కార్యక్రమం ద్వారా తమ సమస్యలకు న్యాయం జరుగుతుందనే ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఎక్కడికి తీసుకెళ్ళి ఆటో వాళ్ళకి డబ్బులు ఇస్తూ తప్ప నేనేం చేయలేకపోతున్నా సార్. పిల్లలు పని కావట్లేదు సార్. మా పరిస్థితి ఎట్లాగే ఉంటుంది. దేవుడు మాను నివసిస్తున్నాను సార్. మాకు మా పరిస్థితి పిల్లల పరిస్థితి చూడండి సార్. నేను ఎన్నో సార్లు ఇక్కడికి వచ్చాను. ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాను. ఎందుకంటే నాకు భర్త లేదు కాబట్టి 10 వాడు చూసిన వాడికి వెళ్ళేవాడు. ఏదో ఒకటి నన్ను చులకనగా చూస్తూ చులకనగా మాట్లాడుకొని కూడా ఇష్టపడుతున్నారు. కానీ నాకైతే నా పిల్లల్ని ఎలా పోషించాలి, నేను ఎలా బతకాలి, ఎలా ఉండాలి అని మాత్రమే నేను ఆలోచిస్తున్నాను సార్. మా పరిస్థితి ఆలోచించి ఇప్పుడు ఈ పిల్లడి పరిస్థితి మాకు ఉండడానికి ఇల్లు లేదు కాబట్టి మాకు మేమన్నా స్థలంలో కానీ కళ్ళపాలెంలో కానీ బాపట్ల కానీ ఎక్కడన్నా కానీ సెంట్ ఇచ్చిన 6 సెంట్ ఇచ్చిన మేము అక్కడ ఉంటాం సార్. మాకైతే ఇప్పుడు మేము ఇల్లు స్థలం లేదు. ఈ పిల్లడి పెన్షన్ 6,000 15,000 పెన్షన్ రావాల్సింది. 15,000 పెన్షన్ ఇప్పిస్తాము అంటున్నారు కానీ ఇచ్చిన వాళ్ళు లేరు. మరి ఈ అబ్బాయికి ఏళ్ళు కావాలి అంటున్నారు. ఈ ఏళ్ళు రావు, చేతులతో పని చేసుకోలేదు, మంచినీళ్ళు తాగలేదు, ఎవరన్నా పోతే తింటాడు తాగుతాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా మరి చేతులు పని చేయనప్పుడు మరి ఏం చేయాలి? దానికనేది పరిష్కారం అనేది ఏదో ఒకటి ఉంటుంది కదా. మీరు ఏదో పరిష్కారం చేస్తారని నేను గవర్నమెంట్ సంప్రదించుకున్నాను, అధికారులందరూ సంప్రదించుకున్నాను. అన్ని చోట్లకి తిరిగాను. నేను అలసిపోయాను సార్. అన్ని చోట్ల తిరిగి నా పని కూడా అయిపోయింది. ఈ పిల్లలు అయిపోయింది మోసి నా పని కూడా అయిపోయింది సార్. కానీ మీరు ఒకటే కోరుకున్నాను సార్. మీరు ఎక్కడికి వెళ్ళినా మాకు ఇల్లు అనేది మాకు